ఇది చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని వాడుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా అంతమొందించాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. ఫస్ట్ పేపర్లు, అప్పుడు ఈ టెక్నాలజీ లేదు. న్యూస్ పేపర్లు, ఈనాడు అనేటటువంటి దినపత్రికతో అవతల ప్రత్యర్థి రాజకీయ పార్టీని ఎలా నిర్వీర్యం చేయాలి, వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా చిచ్చులు పెట్టాలి, లేదంటే ఆ కుటుంబాల మీద ఎలా రాయాలనేది ఫస్ట్ పత్రికలు. ఆ పత్రికలు అయిపోయినాక 24 hours న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. ఈటీవీ, దాని తర్వాత వాళ్ళు ఏబిఎన్, ఏదైతే TV5, మహా న్యూస్, ఇట్లాంటి న్యూస్ ఛానల్స్తో ఏదైతే ప్రత్యర్థి రాజకీయ పార్టీ, ఆయనకు ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా అంతకుముందు ఉంటే రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. నోట్ దిస్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ అది. సో ఎలా రాజకీయ ప్రత్యర్థుల్ని దాడి చేయాలి, వ్యక్తిత్వ హననం ఎలా చేయాలి, ఆ కుటుంబంలో ఉన్న మహిళలను ఎలా లాక్కురావాలి, లాక్కొని వస్తే ఇంకెందుకు రాజకీయాలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు గీతాంజలి సూసైడ్ చేసుకుని చనిపోలేదా? సో వీళ్ళ వేధింపుల వల్లే కదా. బెండపూడి విద్యార్థిని మీద వీళ్ళు చేసినటువంటి ఎంత చిన్నపిల్లలు, చదువుకునేటటువంటి చిన్నపిల్ల మీద బెండపూడి విద్యార్థిని, ఇప్పుడు మొన్న దేవిక అనేటువంటి చిన్నారి నుంచి ఏదైతే పెద్ద వయసు గల లక్ష్మీపార్వతి గారు దాకా కూడా వదల. లక్ష్మీపార్వతి గారి మీద ఏ విధంగా చేశారు చూశారు కదా. సో వీళ్ళు ఫస్ట్ పత్రికలు, అది అయిపోయిన తర్వాత టెక్నాలజీలో టీవీలు వచ్చినాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి ఈ సోషల్ మీడియా యుగంలో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లు ఏమున్నాయి? యూట్యూబ్లు, తర్వాత ఫేస్బుక్, లేదంటే ఇన్స్టాగ్రాము, ట్విట్టరు. సో ఈ టెక్నాలజీని వాడుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీల్ని అంతమొందించడం ఎలా? భౌతికంగా అంతమొందించడం అనేది వేరే విషయం, మానసికంగా అంతమొందించాలంటే ఎట్లా? ఇంకా రాజకీయ జీవితంలో రాజకీయాల్లోకి రాకూడదు. సో ఆ విధంగా వ్యక్తిత్వ హననం చేయాలనేటటువంటి టార్గెట్లో భాగంగా పదుల సంఖ్యలో టీవీ ఛానల్, శాటిలైట్లు ఉన్నాయి. ఏదైతే 2 పత్రికలు ఉన్నాయి వాళ్ళకి ప్రధానంగా. సో ఇప్పటికి దాదాపుగా 500కు పైగా యూట్యూబ్ ఛానల్ని హైదరాబాద్ బేస్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, కొన్ని డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, వెనకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నడుస్తూ ఉన్నాయి. అట్లానే కొన్ని హైదరాబాద్లో కొన్ని పర్టికులర్ ఏరియాస్లో పెట్టుకొని ఛానల్స్ నడుపుతున్నారు. 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు కానీ, ఫేస్బుక్ పేజీలు కానీ, ట్విట్టర్ పేజీలు కానీ అయితే కొన్ని వందల సంఖ్యలో, అది మనం లెక్క పెట్టడానికి ఉండదు. ఎవరెవరు ఏ పేజీలతో కూడా పెడతారో తెలియదు. నేను మీకు ఒక 2 నిమిషాల్లో కొన్ని చెప్తాను, ఎందుకంటే అన్ని కూడా మనం చెప్పలేం సార్. ఇప్పుడు 2 నిమిషాలు, ఎందుకంటే లియో న్యూస్, ఆదాన్ టీవీ తెలుగు, పాప్కార్న్ మీడియా, టోన్ న్యూస్, తెలుగు 1, భారతీ టీవీ డైలీ, ఓపెన్ టాక్, పాయింట్ బ్లాక్ టీవీ, టీడీపీ పంచ్ అండ్ టీడీపీ ఫ్యాన్ గాలు, 360 ట్రోల్స్, తెలుగు సేన, ఫిల్మీ లుక్స్, పిల్లలరా మీరు, ఎంఎంటీటీ, వీ సపోర్ట్ టీడీపీ, టీడీ స్పీకర్స్, చైతన్య రథం, ఆంధ్ర వాయిస్, రాజనీతి, ఐకాన్ న్యూస్, ది విజిల్ న్యూస్, థింక్ మీడియా, వైల్డ్ వోల్ఫ్, #ఏపీ, తెలుగు వారధి అఫీషియల్, రాకెట్ తెలుగు న్యూస్, ఫిల్మీ హంక్, శ్రావణ్ ఈస్ట్ మీడియా, ప్లస్ టీవీ, సంతుబాబు ఎల్లపో, మనం టీవీ వరల్డ్, R24 తెలుగు, మనవు టీవీ ఆంధ్రప్రదేశ్, మనవు టీవీ తెలంగాణ, మళ్ళీ ఇది ఓన్లీ ఆంధ్రాకి పనిచేసింది, వారాహి న్యూస్, క్లౌడ్ మీడియా, శ్రీని మీడియా, యువగలం, అరౌండ్ తెలుగు, ఫ్యాక్ట్ అబౌట్ ఏపీ, బీసీ రెడ్డి వ్లాగ్స్, కొండబద్దలు, ఏపీ 175, గుండు సూది, కావ్యాస్ మీడియా, వైల్డ్ లో ఫోకస్, కామన్ మ్యాన్ కిరణ్, జనగలం ఛానల్, ఇది వానరా మీడియా, సేమరాజా మీడియా, ఇట్లా మొత్తం చదువుకుంటా ఉంటే ఇంకొక గంట పట్టింది సార్. ఇన్ని ఛానల్స్ని పెట్టుకొని అక్కడ ఏముండదు, ఒకటే కంటెంట్ని రకరకాలుగా అమ్మ నా బూత్ ఎలా తిట్టించాలి. ఇప్పుడు ఇది కూడా అన్నిట్లోకి వెళ్ళిపోయింటుంది కదా, చాలా వాటిలో వాళ్ళు స్ప్రెడ్ చేశారు కదా. దానికి ఉద్దేశం ఇది నడిపిస్తున్నది ఎవరు? అది కాదు కావాల్సింది, ఇది నడిపిస్తున్నది ఈ నడిపిస్తున్న మొత్తం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ. దీని ఫౌండర్ ఎవరు? నారా లోకేష్. దీనికి ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు? నిరంతరం బూతులు తిట్టేటటువంటి, ఏదైతే మహిళను కూడా చూడకుండా మగతనం చూపిస్తారు రమ్మని మాట్లాడినటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్ దీన్ని నడుపుతా ఉన్నాడు. ఈ ఛానల్స్ని ఇప్పుడు ఎవరైతే నిన్న మాట్లాడారో, ఇప్పుడు మనం అన్ని ప్రస్తావించలేం కాబట్టి, ఎందుకంటే బాధాకరమైనటువంటి ఆ మాట్లాడినటువంటి ఛానల్ పాయింట్ బ్లాక్ అనేటువంటి ఛానల్, దానికి ఎవరు రన్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనేటువంటి గొట్టిపాటి వంశీ ఈ ఛానల్ రన్ చేస్తుంది. ఇతను ఐటీడీపీలో ఉంటాడు, తెలుగుదేశం పార్టీ సార్. వాళ్ళకి అఫీషియల్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో నడుస్తున్నాయి. వాళ్ళ పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఛానల్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నడుస్తున్న ఛానల్ మంగళగిరి ఆఫీస్లో నడుస్తున్నాయి, కొన్ని తెలుగుదేశం హైదరాబాద్ ఆఫీస్లో నడుస్తున్నాయి. సార్ ఇది కూడా తరిమి కొడతారనే భయంతో ఎందుకు చేశారు ఇప్పుడు అరెస్ట్? సార్ 6 నెలల క్రితం కాదు సార్, 6 నెలల క్రితం అక్టోబర్ 18వ తారీఖున మాజీ మంత్రి వెడదల రజనీ గారు ఇదే కిరణ్ అనే అతని మీద వెళ్ళి గుంటూరు ఎస్పీ గారికి వెళ్ళి స్వయంగా కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, అట్లానే డీజీపీ గారికి, అలానే 6 months దాటింది సార్. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ గట్ల, ఇప్పుడు వరకు కేసు గట్ల. ఒక మాజీ మంత్రి ఆమె మీద వ్యక్తిత్వ హననం చేస్తూ ఆమెకు అక్రమ సంబంధాలు అంటగడతా ఉంటే ఆమె వెళ్ళి ఇదిగోండి దారుణంగా ఇలా నా మీద చేస్తున్నారని చెప్పి ఆమె స్వయంగా ఓ మాజీ మంత్రి, ఓ బీసీ మహిళ ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే
ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కట్ల. ఈ రోజు ఇప్పుడు ఎందుకు అర్జెంట్ అరెస్ట్ చేశారు? ఎందుకు కట్టారంటే ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎవరైతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ తెలుగు రాజకీయాలను ఫాలో అయ్యేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ అంశం మీద పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ ఇలానే చేస్తుంది అనే దాని మీద పూర్తిగా వెళ్ళింది కాబట్టి ఊరకు అతను ఏదో అరెస్ట్ చేసినట్టుగా చేయించారు. అతను అరెస్ట్ చేయటం కాదు కదా, అతను ఎవరు అక్కడ పెట్టారు, ఏ ఉద్దేశం? ఆ ఛానల్ ఓనర్ మీద కేసు పెట్టాలి, వీళ్ళకి ఫండ్ కి ఇస్తున్నటువంటి ఐటీడీపీ మీద పెట్టాలి. ఇది బిఎన్ఎస్ 111 కింద ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కదా వీళ్ళందరూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా. ఏదైతే ఒక వీడియోని ఒకలా వీడియోలు చేపించి వ్యక్తిత్వ హననం చేస్తూ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారి భార్యల మీద పిల్లల మీద ఇష్టానురీతిగా వీళ్ళు చేస్తున్నది ఆర్గనైజ్డ్ క్రిమినల్స్, వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది దాని మీద పెట్టాల్సింది బిఎన్ఎస్ 111 కింద కేసు పెట్టి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం వాళ్ళగా అరెస్ట్ చేయాల్సింది. కేవలం ఇతను ఒక్కడిని అరెస్ట్ చేసామని చెప్పి చూపించేసుకొని అయిపోయింది, మేము అరెస్ట్ చేసాము 6 నెలల క్రితం కంప్లైంట్ ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదా మాట్లాడేటటువంటి ఈ వీళ్ళందరిని అడుగుతా ఉన్నాను నేను సూటిగా. ఇలాతో పాటు మరి కిరాకార్పి అక్కడ మీ ఫోటోలో కనపడుతున్నాడు సీమరాజా, స్వాతిరెడ్డి, ఆ పేరు స్వాతిరెడ్డి కాదు శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డి, యాష్ చెప్పుకోలేరు వాళ్ళు, చెప్పరు సార్. అంటే రెడ్డి కాదు సార్, రెడ్డి పెట్టి తిట్టిస్తే ఏంటంటే రెడ్లో తిడుతున్నారని చూపించేటటువంటి ఈ కమ్మనైన కుట్రలో ఒక భాగం అది. యాష్ అనేటటువంటి అతను రాజశేఖర రెడ్డి గారు డెడ్ బాడీ ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా ఇద్దని రాస్తుంటే దేంతో కొట్టాలి సార్? మమ్మల్ని కట్టిపడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేయమంటారు? గజరాజు పోతా అంటే కుక్కలు మరుగుతీ వదిలేయండి అని మమ్మల్ని కంట్రోల్ పెట్టేసి ఇది మమ్మల్ని చేతకాంతనం అనేసుకుంటున్నారు ఈరోజు పక్కన. ఆ స్థితికి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మంచితనంతో పరిటాల లాంటి ఫ్యామిలీకి 8 మంది అదనంగా గన్మెన్లు ఇచ్చాడు. ఈ ఫ్యాక్షన్ వాతావరణం వద్దు, ఈ రాజకీయ హత్యలు ఉండకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఏదో నాకు ప్రాణహారం ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే 8 మంది అదనంగా గన్మెన్లు ఇచ్చాడు. ఇదే మేము ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబాల గురించి ఎక్కడ కూడా ఏరుపోవట్లేదు సార్. నేను స్పష్టంగా ఈరోజు అంటుంది మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఒక చిత్రహింసలు వాళ్ళని గురి చేయాలి, మానసికంగా వాళ్ళని బయటికి రానికూడదు అనేటటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ ఇది. ఎందుకంటే టెక్నాలజీని వాడుకొని ప్రీ ప్లాన్డ్ గా ఎలా అనగదొక్కాలి, ఆ పార్టీలో ఉన్న మహిళలను ఎలా అనగదొక్కాలి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎలా అనగదొక్కాలనేటటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర ఇది క్లియర్ గా కనపడతా ఉంది. ఇది ఇక్కడ ఒక మాట సార్, అందరూ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. మరి మెయిన్ మీడియాలో వచ్చేటటువంటి వార్తలు, వాళ్ళు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ ఇదే TV5 అనేటటువంటి ఒక రోత ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు సార్ పిచ్చి ముదిరింది పిచ్చాస్పతి, ఇది శాటిలైట్ ఛానల్. 2 కొత్త వదిన కోపం వచ్చిందో వచ్చి చండాలంగా TV5 ఇది సోషల్ సైకోల్ కొడక కేసు పెడతా. పవిత్రమైన టీటీడీ చైర్మన్ గారి విజయమ్మ గారి కారుకు ప్రమాదం జరిగితే జగన్ గారు అని చెప్పి వక్రీకరించి రాసి కొడక కేసు పెడతా అని చెప్పి అందరినీ ఇంత తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని ఏ చెప్పులతో వీళ్ళని కొట్టినా నిజంగా సార్ నిజంగా కూడా అది పాపం కూడా కాదు, నిజంగా పాపం కూడా కాదు. ఎందుకంటే కాదు కదా సార్, ఒకటి అమ్మకి కొడుక్కి అక్రమ సంబంధం కంట కడతారు, తండ్రికి కూతురికి అక్రమ సంబంధం అంటగడతారు, అన్నకి చెల్లికి అక్రమ సంబంధం కడతారు. ఎవరు అడ్డగట్టేదంటే ఐటీడీపీ. మరి వీళ్ళని ఏమనాలి సార్? నిజంగా ఎంత ఇలాంటి డిబేట్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ అనుకుంటున్నారా? ఒక 4 ఏళ్ళు ఆగుంటే బాగుంది అనుకుంటున్నారా? ఏదండి అతను ఏదో అరెస్ట్ చేశారు, అతను కూడా క్షమాపణ ఏదో చెప్పాడు సార్. క్షమాపణ చెప్పేస్తే ఇప్పుడు ఒక్కసారి ఏమైనా తప్పు దొరికి మాట్లాడితే ఓకే. అతని 100 వీడియోలు ఉన్నాయి, 100 వీడియోలు, నాట్ 10ల సంఖ్య కాదు, 100 వీడియోల్లో మాజీ మంత్రుల్ని లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కుటుంబ సభ్యుల్ని, పిల్లలు అందరినీ వాళ్ళ 100 వీడియోలు ఉంటే ఇవాళ ఒక వీడియో సర్క్యులేట్ అవ్వగానే ఏదైతే దాని మీద ఏదో అరెస్ట్ చేసామని చెప్పి తూతూ మంత్రంగా చూపించి అరెస్ట్ చేయకపోతే ఏమైంది? బయట అతనికి రక్షణ ఉండదు. ఇప్పుడు సేఫ్ గా పోలీసుల రక్షణలో పొద్దున పూట మంచి బ్రేక్ఫాస్ట్ ఒక 2-3 రకాల ఐటమ్లు, మంచి మధ్యాహ్నం సుబానీ బిర్యానీ గుంటూరు నుంచి రాత్రికి కావాల్సిన సకల ఏర్పాట్లు చేస్తారు.